నన్ను ఆపితే ఏమవుతుందో మీకు తెలుసు. 500 కోట్లు ఖర్చు పెట్టి క్యాంప్ ఆఫీస్ ని ఎందుకు ఇంత సీక్రెట్ గా ఏమైనా నరదానం జరుగుతుందా కేసీఆర్ అక్కడ చేసినట్టు సెక్రటరియట్ బిల్డింగ్? కనుక మీరు ఏదైనా ఓపెనింగ్ చేయండి, నీతిగా చేయండి. మీడియాని రాకుంటే ఎందుకు ఆపుతారు? బాగోదు కదా. కనుక నేను మంచిగా చెప్తున్నాను, ఇప్పుడైనా సరే మనం శాంతిగా పోదాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వచ్చారు సార్ ఇక్కడికి? ఇక్కడ రిషికొండలో 500 కోట్లు ఖర్చు పెట్టి బిల్డింగ్ క్యాంప్ ఆఫీసు ఓపెనింగ్ చేస్తున్నారట. స్వామి స్వరూపానందను పిలిచారట, నిజమేనా? ఆయన వచ్చారా తెలీదా? మరి నన్ను పిలిచారు మీడియా ఏమని, ఇక్కడ మీరు కూడా ఓపెనింగ్ వస్తే బాగుంటుంది, ఏం జరుగుతుందో చూడడానికని నేను వచ్చాను. ఇదే నా రిషికొండ ఎంట్రన్స్, ఇదే ఎంట్రన్స్. నన్ను ఇక్కడ పోలీసులు ఆపారు. ఎందుకు ఆపారు చెప్పే ఉంటారు కదా, ఎందుకు ఆపారు అనేది చెప్పలేదు. ఎవరు నోరిప్పు మాట్లాడలేదు కదా. చట్టవిరుద్ధంగా పోలీసులు పనిచేస్తే నేను చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కాదు వెళ్ళిపోవడానికి. మొన్న చూశారు కదా 3 టౌన్ లో నన్ను అమర నిరాహార దీక్ష ఆపినప్పుడు. నిన్న స్టీల్ ప్లాంట్ లో కోర్టు 17 లో ఆర్గ్యూ చేసి స్టీల్ ప్లాంట్ అమ్మకుండా మోదీకి అదానికి విరుద్ధంగా ఆర్డర్ తీసుకొచ్చా. ఇక్కడ ఒకరేమో అనుమానిస్తున్నారు ఏమైనా నరదానం జరిగిందా అని క్వశ్చన్. మీడియాని ఎందుకు పిల్లలేదు? కేసీఆర్ గారు అప్పుడు నరబలి చేశారు సెక్రటరియట్ ని. ఓపెన్ చేయకుండా February 17 లాస్ట్ ఇయర్ ఆపాను. కోర్టుకెళ్ళి 5 సార్లు ఆర్గ్యూ చేసి. ఇక్కడ ఎందుకు సీక్రెట్ గా ఏదైనా జరుగుతుంది? సీఎం గారు రావచ్చు, మంత్రులు వచ్చినప్పుడు ధైర్యంగా ఓపెన్ చేయొచ్చు. ఇది సీక్రెట్ బిల్డింగ్ కాదు కదా, గవర్నమెంట్ ప్రాజెక్టే కదా. ఎందుకు నాలాటోని పిలవచ్చు కదా, మద్దతు తీసుకోవచ్చు కదా, రాష్ట్రం అభివృద్ధి చేయొచ్చు కదా. ఇలాంటిది ఇంత సీక్రెట్ అజెండా ఎందుకు? నన్ను ఇది మా ఇంటికి వచ్చి ఆఫీస్కి హౌస్ అరెస్ట్కి వచ్చారట. దేనికి? నేను చేసిన తప్పేంటి? హౌస్ అరెస్ట్ చేయవచ్చు. లేదు, ఎవరు మాట్లాడట్లేదు, చెప్పలేదు. ఆపమన్నారు, సైడ్కి తీయమన్నారు, తీసాను. నేను గౌరవంగా, నేను ఎప్పుడు పోలీసులకి గౌరవిస్తాను. కానీ వాళ్ళు చెప్పాలి కదా ఎందుకు ఆపారో. వెయిట్ చేయమన్నారు, చేస్తున్నాను. ఏమంటారు ఇప్పుడు ఫైనల్ గా? ఏది ఏమైనా కేఏ పాల్తో పెట్టుకుంటే పతనం, వినాశకాల విపరీత బుద్ధిహా. ఇంత ముందు పెట్టుకున్న రాజశేఖర రెడ్డి గారు 2 సంవత్సరాలు ఏమైందో తెలుసుకోండి. సోనియా గాంధీకి ఏమైందో తెలుసుకోండి. అది ఎవరైనా సరే నాతో పెట్టుకుంటే దేవుడితో పెట్టుకున్నట్టే. నేను అవినీతి చేయట్లేదు, అన్యాయం చేయట్లేదు. రిషికొండ బిల్డింగ్ కి ఇంతవరకు నేను ఎప్పుడు రాలేదు, ఇదే మొదటిసారి రావడం. ఓపెనింగ్ అని పిలిస్తే వచ్చాను. మీడియా ఓపెనింగ్ అవుతుందా లేదా, లోపల ఏం జరుగుతుంది? స్వామి స్వరూపానందని పిలిచారు, నన్ను ఎందుకు పిలలేదు? నేను ఇక్కడ విశాఖపట్నంలో పుట్టి ప్రపంచ స్థాయి వరల్డ్ ఎవాంజలిస్ట్ ని, గ్లోబల్ పీస్ ప్రెసిడెంట్ ని, నన్ను పిలకుంటా స్వామి జిఆర్ సామునో స్వరూపానందనో పిలవేంటి? ఇది మన ప్రాపర్టీ, మన ల్యాండ్, మన బిల్డింగ్లు, మన డబ్బు. అయినా నన్ను అడ్డుకోవడం ఏంటి? వాళ్ళనేమో రిసీవ్ చేసుకోవడం ఏంటి? తిరుపతిలో నన్ను అడ్డుకున్నారు 2 సంవత్సరాల క్రిందట. ఏమైందో తెలుసు కదా అక్కడ పోలీసులకి. అది కనుక అవినీతి వద్దు, నీతిగా మీరుంటే బాగుపడతారు, దీవించబడతారు. మొన్న January 9 ప్రభుత్వ ప్రాజెక్ట్ ని ఎక్కడ అయినా కానీ మీడియాని అనుమతిస్తారు, మీలాంటి వాళ్ళని కూడా అనుమతిస్తారు. ఇది ప్రభుత్వ ప్రాజెక్ట్ అనుకుంటున్నారా, కాదనుకుంటున్నారా? నాకు ఏం తెలియదండి, తెలియకుండా చెప్పలేను. చాలా అనుమానంగా ఉంది. మీడియాని పిలకుంటా, ముఖ్యమంత్రి గారు రాకుంటా ఎందుకు ఇంత సీక్రెట్ డీల్స్ జరుగుతున్నాయి? ఇందులో ఏం అవినీతి జరిగింది? నా భయం ఏంటంటే నరదానం, బలిదానాలు ఏమైనా జరుగుతున్నాయా? అది నేను సహించను. కోర్టులో పిల్లేస్తాను, ఎంక్వైరీ చేయమని అడుగుతాను, ఇన్వెస్టిగేట్ చేయమంటాను. సిబిఐ డైరెక్టర్ మిత్రులు ఆయన కూడా ఇన్వెస్టిగేట్ చేయమంటారు. థ్యాంక్ యూ.
ఎలక్షన్ టికెట్ రాసుకున్నాను. రానండి, ఏం మాట్లాడాలి అయిందా? చూసారా, మీరు వింటున్నారు కదా. ఇంతకన్నా ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు జనవరి 9th మిమ్మల్ని కలవాలని వచ్చారు. మీరు కలవలేదు సరి కదా, మీ ఇంటి దగ్గర పోలీసులు పెట్టి ఆపారు. అదే ముఖ్యమంత్రులు అందరూ నార్త్ కేజ్రీవాల్ గారేంటి, మన తెలంగాణ రేవంత్ రెడ్డి గారేంటి, అనేక సార్లు డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నన్ను అసెంబ్లీకి, సెక్రటరియట్కి, ఇంటికి పిలిపించుకుంటున్నారు. స్టాలిన్ గారేంటి, తమిళనాడు ముఖ్యమంత్రి, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగమా, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఇంతమంది ముఖ్యమంత్రులు నన్ను ఎంత సన్మానించినప్పుడు మీరెందుకు నన్ను దూరం చేస్తున్నారు? మీరు దూరం అయిపోతారు దేవుడికి, సత్యానికి. కనుక ఇప్పుడైనా పిలండి, మాట్లాడదాం. నేను ఈ విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నాను, మద్దతు ఇవ్వండి, కలిసి పనిచేద్దాం, అప్పులు తీర్చుదాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం. అది థ్యాంక్ యూ. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి.